హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో సగ్గుబియ్యం వడియాలు చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు మంచి క్వాలిటీ ఉన్న సగ్గుబియ్యం తీసుకోవాలి. ఈ సగ్గుబియ్యంని వీలైనంత మెత్తగా పొడి చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మెత్తగా పొడి చేసిన తర్వాత చూపిస్తున్నాను. సగ్గుబియ్యం పొడి చేసిన తర్వాత సన్నని బియ్యపు రవ్వ మాదిరిగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు వేరొక గిన్నెలోకి కప్పుతో కొలిచి తీసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం పొడిని కొలిచామో అదే కప్పుతో నీళ్ళని కొలిచి తీసుకుంటే వడియాలు చక్కగా వస్తాయి. ఇక్కడ మనం కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని పొడి చేసాం కదా, పొడి కూడా కరెక్ట్గా 1 కప్పు వరకు వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు అదే కప్పుతో 3 కప్పుల వరకు నీళ్ళని పోస్తున్నాను. ఇలా నీళ్లు పోసి అంతా కూడా చక్కగా కలిపేసేయాలి. ఇలా కలిపిన తర్వాత 5 నిమిషాలు పక్కన పెడితే ఈ పొడి నాని చక్కగా మరి కాస్త చిక్కబడుతుంది. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాస్త చిక్కబడుతుంది. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి మరొక గిన్నెలోకి నీళ్ళని కొలిచి తీసుకోవాలి. ముందుగా మనం ఈ సగ్గుబియ్యం పొడి నానబెట్టడం కోసం 3 కప్పుల వరకు నీళ్ళని తీసుకున్నాం కదా. ఇప్పుడు అడుగు మందంగా ఉండే ఒక పాత్రలోకి అదే కప్పుతో 5 కప్పుల వరకు నీళ్ళని కొలిచి తీసుకోవాలి. ముందు 3 కప్పుల నీళ్ళతో పొడి నానబెట్టాం కదా, ఇప్పుడు 5 కప్పులు నీళ్లు తీసుకుందాం. మొత్తం 1 కప్పు సగ్గుబియ్యం పొడికి 8 కప్పులు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇక్కడ చూడండి, స్టవ్ మీద ఉంచి నీళ్లు ఇలా కొంచెం మాత్రమే వేడవ్వాలి. గోరువెచ్చగా వేడి చేసిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టిన సగ్గుబియ్యం పొడిని మరొకసారి కలిపి వేసేయాలి. ఇలా వేసేసి గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచేసి కలుపుకుంటూ చిక్కబడే వరకు ఉడికించాలి. స్టవ్ మీద నీళ్లు ఉంచిన తర్వాత మరీ ఎక్కువగా వేడి చేయొద్దు. చిన్న చిన్న బబుల్స్ అంటే కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత నానపెట్టుకున్న సగ్గుబియ్యం పొడి వేస్తే ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇలా కాస్త చిక్కబడేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచేసి కొంచెం జీలకర్రని అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ని వేశాను. నెక్స్ట్ రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసి అంతా కూడా కలుపుకుంటూ మరికొద్దిసేపు ఉడికించాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా సగ్గుబియ్యం పొడి ట్రాన్స్పరెంట్గా ఉడకాలి. ఇలా చక్కగా ఉడికితేనే వడియాలు ఎక్కడ కూడా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. సగ్గుబియ్యం పొడి వేసిన తర్వాత కంటిన్యూషన్గా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుతుంది. కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా కంటిన్యూషన్గా కలుపుకుంటూ చక్కగా ఉడికించాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే వడియాలు వేయడానికి చాలా బాగుంటుంది. మనం వడియాలు వేసిన తర్వాత కూడా విరిగిపోకుండా రావాలి అంటే ఇలా ఉండాలి. ఇలా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వడియాలు పెట్టుకోవాలి. చల్లారితే ఈ పిండి మరి కాస్త చిక్కబడుతుంది. ఇక్కడ నేను వడియాలు పెట్టుకోవడం కోసం కాటన్ క్లాత్ని నీళ్ళల్లో తడిపి నీళ్ళన్నీ కూడా పిండేసి తీసుకున్నాను. కావాలంటే కవర్ మీదైనా వేసుకోవచ్చు. పూర్తిగా చల్లారిన తర్వాత వేస్తాం కాబట్టి కవర్ మీదనైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్న పెరుగు గంటని తీసుకున్నాను. ఈ గరిటెతో 1 గరిటెడు వేస్తే సరిపోతుంది. పిండి వేసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేయకూడదండి. జస్ట్ పిండి వేసి అలా సమానంగా సర్దితే సరిపోతుంది. ఒకవేళ ప్రెస్ చేసామంటే వడియాలు తీసేటప్పుడు క్లాత్ కంటుకొని సరిగా రాకుండా విరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ నేను కొంచెం చిన్న సైజులోనే వడియాలు పెడుతున్నాను. కావాలంటే కొంచెం పెద్దగానైనా కూడా వడియాలు పెట్టేసుకోవచ్చు. ఎలా వీలైతే అలా వడియాలన్నీ కూడా పెట్టేసి 1 రోజంతా కూడా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఎండ అందుబాటులో ఉంటే ఎండలోనైనా పెట్టుకోవచ్చు. నేను మాత్రం 1 రోజంతా కూడా ఫ్యాన్ కిందనే ఆరబెడుతున్నాను. ఇక్కడ మనం సగ్గుబియ్యంతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి వడియాలు చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఎక్కడా కూడా వడియాలు విరిగిపోకుండా రావాలి అంటే పిండి ఉడికించేటప్పుడు చక్కగా ఉడికించాలి. అప్పుడే వడియాలు విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి. ఇక్కడ చూడండి, అన్ని వడియాలు పెట్టి చూపిస్తున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత ఫ్యాన్ని హై స్పీడ్లో పెట్టేసి 1 రోజంతా కూడా అలా వదిలేసేయాలి. ఇప్పుడు ఎండాకాలమే కాబట్టి ఊరికనే ఆరిపోతాయండి. ఒకవేళ ఎండ అవైలబుల్లో ఉంటే ఎండలోనైనా పెట్టుకోవచ్చు. 1 రోజంతా కూడా ఫ్యాన్ కింద ఆరనిచ్చి ఆ తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఎండిపోయాయో. ఇప్పుడు వీటిని తీయటం కోసం క్లాత్ని ఉల్టా తిప్పేసి కొంచెం నీళ్ళని చల్లుకోవాలి. ఇలా నీళ్ళని చల్లుకోవడం వల్ల వడియాలు క్లాత్ నుంచి ఈజీగా సెపరేట్ అవుతాయి. ఎక్కడ కూడా విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి.
ఇలా నీళ్లు చల్లి ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయాలి. నీళ్లు చల్లిన వెంటనే వడియాలు సరిగా రావండి. ఒక 2 నిమిషాలు అలా వదిలేసి క్లాత్ని ఇలా కొంచెం గట్టిగా లాగినట్టు చేస్తే వడియాలు ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఎంత పల్చగా చాలా బాగా వచ్చాయి కదా. ఇలానే అన్ని వడియాలు కూడా నిదానంగా క్లాత్ని కొంచెం ఇలా లాగినట్టు చేస్తే అన్నీ కూడా విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి. ఎక్కడైనా వడియాలు క్లాత్కి అంటుకున్నట్టు గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళని చల్లి అలా వదిలేసేయండి, ఈజీగా వచ్చేస్తాయి. చూశారు కదా, అన్ని వడియాలు కూడా ఇలానే తీసేయాలి. ఈ వడియాలు ఎవరైనా కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టైం కూడా ఎక్కువేమీ పట్టదు. 1 కప్పు వడియాలకే చాలా వస్తాయి కాబట్టి ఎవరైనా కూడా చాలా తేలికగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ఇలా తీసి మరొకసారి చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ వడియాలని ఒక రోజంతా కూడా బాగా ఎండ వచ్చేటప్పుడు ఎండలో ఎండపెట్టాలి. అలా ఎండితేనే వడియాలు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎండలో ఎండపెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా పూర్తిగా ఎండిపోవాలి. ఇలా చక్కగా ఎండలో ఎండపెడితే మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీటిని ఒకసారి నూనెలో డీప్ ఫ్రై చేసేద్దాం. ఇలా ప్రిపేర్ చేసిన వడియాలు చాలా రుచిగా ఉంటాయండి. పప్పు, సాంబార్ లాంటి వాటిలోకి చాలా బాగుంటాయి. నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే వీటిని వేయించుకోవాలి. నూనె వేడి కాకముందు వేస్తే ఇవి అంత బాగా రావండి. నూనె బాగా వేడైన తర్వాత వేసి ఇలా అన్నిటినీ కూడా చక్కగా డీప్ ఫ్రై చేయాలి. చూశారు కదా ఎంత బాగా పొంగుతూ చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలానే ఎన్ని కావాలంటే అన్ని వడియాలని డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి. సగ్గుబియ్యం వడియాలు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే 1 కప్పు సగ్గుబియ్యం పొడి తీసుకుంటే 8 కప్పుల వరకు నీళ్ళని తీసుకోవాలి. అలాగే పిండిని ఉడికించేటప్పుడు ఎక్కువసేపు చక్కగా ఉడికించాలి. అప్పుడే వడియాలు ఎక్కడా కూడా విరిగిపోకుండా చాలా క్రిస్పీగా వస్తాయి. బియ్యపిండి వడియాలు చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇలా ప్రిపేర్ చేసిన ఈ వడియాలు చాలా క్రిస్పీగా అలాగే టేస్టీగా ఉంటాయండి. ముందుగా ఒక గిన్నెని తీసుకొని గిన్నెలోకి 1 కప్పుతో పొడి బియ్యపిండిని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి పట్టుకోవాలి. ఇక్కడ మనం తీసుకునే సగ్గుబియ్యం మంచి క్వాలిటీ సగ్గుబియ్యం తీసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొడి చేసి బియ్యపిండి కొలిచిన కప్పుతోనే మరొకసారి ఈ సగ్గుబియ్యం పొడిని కూడా కొలిచి చూపిస్తున్నాను చూడండి. 1 కప్పు వరకు పొడి బియ్యపిండి తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1/2 కప్పు వరకు సగ్గుబియ్యం పొడి తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ అదే కప్పుతో ముందుగా 2 కప్పుల వరకు నీళ్లు వేస్తున్నాను. ఇలా నీళ్లు పోసి ఒకసారి కలిపేసేయాలి. కలిపిన తర్వాత మళ్ళీ 1 కప్పు వరకు నీళ్లు పోసి చక్కగా కలిపేసేయాలి. పిండి అంతా కూడా ఎక్కడ ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసేయాలండి. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా కలిపి ఈ గిన్నెని పక్కన పెట్టేసి మళ్ళీ వేరొక గిన్నెని తీసుకొని ఆ గిన్నెలోకి బియ్యపిండి కొలిచిన కప్పుతోనే 3 కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను. ఇలా నీళ్లు తీసుకొని స్టవ్ మీద పెట్టేసేయాలి. ఈ నీళ్లు వేడయ్యేలోపు చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి 2 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేశాను. అలాగే కొంచెం అల్లంని కూడా వేసేసి కాస్త కోర్సుగా గ్రైండ్ చేయాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఈ జార్ని పక్కన పెట్టేసి మనం ముందుగా స్టవ్ మీద పెట్టిన నీళ్లు చూడండి కాస్త గోరువెచ్చగా అయ్యాయి కదా. ఇలా కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ముందు కలిపి పెట్టిన పిండిని మరొకసారి కలిపి పిండిని అంతటిని కూడా వేసేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉండలు లేకుండా కలుపుకుంటూ చక్కగా ఉడికించాలి. పిండి వేసే ముందు నీళ్లు మరీ ఎక్కువగా వేడిగా ఉండకూడదండి. ఎక్కువ వేడిగా ఉంటే పిండి వేయగానే ఉండలు కడుతుంది. అందుకని నీళ్లు కాస్త వేడైన తర్వాత పిండిని వేస్తే ఉండలు కట్టకుండా ఉంటుంది. పిండి ఇలా కాస్త ఉడికిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన పచ్చిమిర్చి అలాగే అల్లం పేస్ట్ని వేసాను. అలాగే కొంచెం జీలకర్రని కూడా వేసేసి అంతా కూడా ఇలా కలిపేసేయాలి. ఇలా కలుపుకుంటూ మరి కాస్త దగ్గర అయ్యే వరకు ఉడికించాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండిలోకే ముందు ఉప్పు వేయటం మర్చిపోయానండి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును వేసేయాలి. ఉప్పు కొంచెం తక్కువగానే వేసేయాలి. ఇలా అంతా కూడా కలిపేసిన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పిండిని చక్కగా ఉడికించాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ కలిపేయాలి. కలపకుండా అలాగే వదిలేస్తే అడుగంటుతుంది. అందుకని కలుపుకుంటూ ఈ పిండిని చక్కగా ఉడికించాలి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం వాముని వేశాను. అలాగే కొంచెం ఇంగువ పొడిని కూడా వేశాను. మరొకసారి అంతా కూడా కలిపేసేయాలి.
ఇలా కలిపిన తర్వాత మరో 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. ఇక్కడ చూడండి, వడియాలు పెట్టుకోవడం కోసం పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసేయాలి. ఈ పిండి పూర్తిగా చల్లారిన తర్వాత వడియాలు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద నుంచి పక్కకు దించిన తర్వాత సగం వరకు నిమ్మ చెక్కని ఇలా రసం పిండేస్తున్నాను. ఇలా నిమ్మరసం పిండడం వల్ల వడియాలు తెల్లగా వస్తాయి. పూర్తిగా చల్లారిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. పిండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలా ఉంటే వడియాలు చక్కగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వడియాలు పెట్టుకోవడం కోసం ఇక్కడ నేను ఆయిల్ ప్యాకెట్ని తీసుకున్నాను. ఆయిల్ ప్యాకెట్ అయినా పర్వాలేదు, లేకపోతే పాల ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు. ఆయిల్ ప్యాకెట్కి పిండి వేయడానికి వీలుగా ఉండేటట్లు పైవైపు ఇలా వెడల్పుగా కట్ చేయాలి. వడియాలు పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్లు అడుగు భాగం కొంచెం చిన్నగా కట్ చేసేయాలి. ఇప్పుడు తగినంత పిండిని ఇలా వేస్తున్నాను. పిండి వేయడానికి వీలుగా ఉండేటట్లు కింద ఒక మగ్గులో పెట్టేసి ఇలా వేస్తున్నాను. తగినంత పిండిని ఆయిల్ ప్యాకెట్లో వేసేసి పైవైపున ఒక రబ్బర్ బ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా చేత్తోనైనా పట్టుకొని వడియాలు వేసేయచ్చు. ఇక్కడ నేను రబ్బర్ బ్యాండ్ ఏమీ పెట్టట్లేదండి. ఇలా పైన పట్టుకొని వడియాలు పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను వడియాలు పెట్టడం కోసం కాటన్ క్లాత్ని తీసుకొని నీళ్ళల్లో తడిపి నీళ్ళన్నీ కూడా పిండేసి కాటన్ క్లాత్ పైన ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేస్తున్నాను. మనం ప్రిపేర్ చేసే వడియాలు క్రిస్పీగా రావాలి అంటే పిండిని కొంచెం ఎక్కువసేపే ఉడికించాలండి. పిండి చక్కగా ఉడికితేనే వడియాలు ఎక్కడ కూడా విరగకుండా క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ నేను ఈ వడియాలు ప్రిపేర్ చేయడం కోసం 1 కప్పు పొడి బియ్యం పిండి, 1/2 కప్పు వరకు సగ్గుబియ్యం పొడి తీసుకున్నాను కదా, 1/4 కప్పుకి 6 కప్పుల వరకు నీళ్ళని తీసుకున్నాను. ఇలా తీసుకొని పిండిని ఎక్కువసేపు ఉడికించి వడియాలు ప్రిపేర్ చేస్తే ఎక్కడ కూడా విరగకుండా చాలా క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ చూడండి, వడియాలన్నీ కూడా ఇలా పెట్టేసి ఈ వడియాలని ఫ్యాన్ కిందనే ఒక రోజంతా కూడా ఆరపెట్టేశాను. ఎండ వీలుగా ఉంటే ఎండలోనైనా పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక రోజంతా కూడా ఫ్యాన్ కింద పెట్టి మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా చక్కగా ఆరిపోయాయి. ఇలా ఆరిపోయిన వడియాలని క్లాత్ని ఉల్టా తిప్పేసి వెనుక వైపున కొంచెం నీళ్ళని చల్లేయాలి. నీళ్లు చల్లి ఒక 2-3 నిమిషాలు పక్కన వదిలేస్తే వడియాలు క్లాత్ నుంచి ఈజీగా వచ్చేస్తాయి. నీళ్లు చల్లిన వెంటనే వడియాలని తీయకూడదండి. నీళ్లు చల్లిన వెంటనే వడియాలు తీస్తే విరిగిపోతూ ఉంటాయి. ఇలా నీళ్లు చల్లి ఒక 2 నిమిషాలు పక్కన వదిలేస్తే ఎక్కడా కూడా విరగకుండా చాలా చక్కగా వస్తాయి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒకదాని తర్వాత ఒకటి తీసేయాలి. ఇలా తీసిన వడియాలని ఇలానే స్టోర్ చేసుకోకూడదండి. మళ్ళీ ఒక రోజంతా కూడా ఎండ బాగా వచ్చేటప్పుడు ఎండలో పెట్టేయాలి. ఎండలో పెట్టిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకుంటే 1 సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటాయి. ఇలానే అన్ని వడియాలని కూడా తీసి చూపిస్తున్నాను చూడండి. ఎక్కడా కూడా విరగకుండా చాలా చక్కగా వచ్చాయండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ వడియాలని ఒక రోజంతా కూడా మళ్ళీ ఎండలో పెట్టేసేయాలి. ఎందుకంటే మనం క్లాత్ మీద నీళ్లు చల్లి తీసాం కాబట్టి కొంచెం చెమ్మ ఉంటుంది. ఎండలో పెడితే చక్కగా డ్రై అయిపోతాయి. ఇప్పుడు ఎండలో పెట్టిన వీటిని ఒకసారి డీప్ ఫ్రై చేస్తున్నాను చూడండి. నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే వీటిని వేయించుకోవాలి. అప్పుడే పొంగుతూ చాలా చక్కగా వస్తాయండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ వడియాలు చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ వడియాలని పప్పు సాంబార్తో తీసుకుంటే చాలా బాగుంటుందండి. వడియాలు వేయించుకునేటప్పుడు నూనె వేడిగా ఉండేటట్లు చూసుకోవాలి. నూనె సరిగా వేడవక ముందు వేస్తే ఇవి సరిగా పొంగవు, అలాగే క్రిస్పీగా కూడా రావు, మెత్తగా అనిపిస్తాయి. నూనె బాగా వేడైన తర్వాత వేస్తే వడియాలు చక్కగా పొంగుతూ అలాగే క్రిస్పీగా వస్తాయి. చూశారు కదా, చాలా సింపుల్గా బియ్యపిండి వడియాలు ప్రిపేర్ అయ్యాయి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.